ఒక బడి కడితే 1000 మంది మేధావులు తయారవుతారన్నాడు. చూడండి ఎంత దూరదృష్టి ఉందో. కాబట్టి మన దేశానికి గుళ్ళు కావాలి, బళ్ళు కూడా కావాలి. గుడి వద్దంటే మాత్రము కుదరదు, బడి వద్దంటే అసలే కుదరదు అని చెప్పాలి. ఎందుకంటే జ్ఞానం వల్లనే భగవంతుని దర్శిస్తాం, జ్ఞానం వల్లనే మోక్షాన్ని పొందుతాం. జ్ఞానం లేకుండా భగవంతుని కూడా మనము పూజించుకోలేం. కాబట్టి ఆ జ్ఞానాన్ని అందించేటటువంటి కేంద్రము బడి. కాబట్టి అలాంటి బడిలో విద్యా వ్యవస్థ అద్భుతంగా కొనసాగాలంటే ఒక ప్రభుత్వమే కాదండి, ప్రభుత్వేతరులు కూడాను, మీలాంటి సామాజికులు కూడాను, మీలాంటి పెద్దలు కూడాను, మీలాంటి దానదాతలు కూడాను, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడాను ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, ఆర్థికంగా కానీ ఈ పాఠశాలను ముందుకు తీసుకుపోవడానికి చేసినటువంటి మీ అందరికీ కూడాను ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు